పూర్వకమైన ప్రేమను చెల్లిస్తూ ఉన్నా. అలాగే చేరి వచ్చిన సంఘానికి, సంఘ పెద్దలకు, సేవకులకు, అలాగే ప్రాముఖ్యంగా త్యాగరాజు బ్రదర్కి, మా కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞత కూడిక. అవును, మెరిసికి దేవుడిచ్చిన MBBS సీట్ను బట్టి కృతజ్ఞత స్థూడిక పెట్టుకుని ఉంటుండగా ఆహ్వానించిన కుటుంబాన్ని బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. 101వ కీర్తన చదువుకున్న లేఖన భాగాన్ని నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. 101వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు. నేను కృపను గూర్చియు న్యాయము గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను, నిర్దోష మార్గము వివేకంతో ప్రవర్తించేదను, ఎప్పుడు మా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంట అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అలాగే 7వ చరణంలో కూడా మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. ఒక ఇంటిని గూర్చిన కీర్తన, ఒక కుటుంబమును గూర్చిన కీర్తన. ఈ యొక్క కుటుంబం ఎలాంటి కుటుంబము అనంటే దావీదు కీర్తన ఇది. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబము అనంటే 3వ చరణంలో చూడండి, నా కన్నుల ఎదుట నేను ఈ దుష్కార్యం ఉంచుకొను అంటూ, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అంటే ఈ కుటుంబం భక్తిగల కుటుంబం. భక్తిగల కుటుంబం. భక్తిహీనులంటే వీళ్ళకు సరిపోదు. ఇంకొక మాట కూడా మీరు చూడండి, 8వ చరణంలో, యెహోవా పట్టణం నుండి పాపం చేయవారందరినీ నిర్మూలం చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి హృదయంలో నేను సంహరించేదను. భక్తిహీనులను నేను సంహరిస్తాను. భక్తిహీనులు నాకు అసహ్యము కదా. భక్తిహీనుల భక్తి మార్గము తొలుగు వారి క్రియలు నాకు అసహ్యములు, వాటిని నేను అంటనీయను. నిజంగా ఈ కుటుంబము, ఒక కుటుంబము, అది ఇండ్లు అని మనం చూస్తా ఉన్నాం. ఆ ఇండ్లు భక్తిగల ఇండ్లు. నిజంగా దేవుని చేత భక్తిగల కుటుంబం అది ఆశీర్వదించబడుతుంది. చాలా కుటుంబాలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఉదయకాలంలో 101వ కీర్తనలో ఉన్న కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదటి చరణంలో మనం చూసినట్లయితే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు కదా పాడేదను. సరే, ఇది కృప పొందిన కుటుంబం. కృప పొందిన కుటుంబం, దేవుని ద్వారా న్యాయము పొందిన కుటుంబం ఈ కుటుంబం. చాలా కుటుంబాలకు దేవుని కృపను సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. దేవుని కృపకు హక్కుదారులు కాలేకపోతున్నారు. చాలా కుటుంబాల్లో దేవుని కృప లేదు, దేవుని న్యాయం లేదు. కారణం భక్తి లేదు. భక్తిగల కుటుంబాలకు దేవుని కృప ఉంటది. భక్తిగల కుటుంబాలకు దేవుని న్యాయం ఉంటది. అందుకే దావీదు అన్నాడు 16వ కీర్తన 3వ చరణంలో, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులు శ్రేష్ఠులు, దేవునికి ఇష్టలు. మన కుటుంబాలు భక్తిగా ఉన్నాయా? అయితే దేవునికి శ్రేష్టమైన కుటుంబమే. మన కుటుంబాల్లో భక్తి ఉందా? అది దేవునికి ఇష్టమైన కుటుంబమే. దేవునికి ఇష్టమైన కుటుంబం, దేవునికి శ్రేష్టమైన కుటుంబం, అది భక్తిగల కుటుంబం. అయితే ప్రియులారా, భక్తిగల కుటుంబానికి దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు అనే సంగతిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కృప న్యాయమును పొందిన కుటుంబం ఏం చేస్తా ఉంది? యెహోవా నిన్ను, మొదటి చరణంలో, కీర్తించెదను. కీర్తన, దేవుని స్తుతించడం, కృతజ్ఞత కూడిక. ఎందుకోసం? దేవుని కృపను పొందిన కుటుంబం, దేవుడు న్యాయమును పొందిన కుటుంబం. వాస్తవమే, త్యాగరాజన్న బుజ్జక్కల కుటుంబంలో దేవుడు కృప పొందిన కుటుంబమే. ఎందుకు? మెర్సీకి MBBS సీటు,
దేవుడు కృప అది, దేవుడి న్యాయం అది. నా ప్రియ సోదరులారా, అయితే దేవుని కృప ఇంకా పొందకుండా ఎవరైనా ఉంటే వ్యక్తిగతంగా అయినా కుటుంబంగా అయినా దేవుని కృప చాలా అవసరం. దేవుడు కృపనివ్వడానికే ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, ఆ దేవాది దేవుడే. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఒక శరీరాన్ని అమర్చుకొని వచ్చాడు ఆయన. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. రక్త మాంసంలో పాలివాడై వచ్చాడు. మనుషుల పోలిక పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మానవాళి కోసం మానవుడిగా వచ్చాడు. దేవుని కృప కాదా అది? తీతు పత్రిక 2:11 ఏలయనగా సమస్త మనుషుల ద్వారా రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్తమైన మనుషుల కోసం రక్షణకరమైన దేవుని కృప ఈ లోకంలో ప్రత్యక్షమైంది. అలాగే ఆయనే మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షమయ్యాడు. కడపటి ఆదాముగా ప్రత్యక్షమయ్యాడు కృప చూపించడానికి. అదే తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. దేవుని కృప ప్రత్యక్షమై తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. కారణం సమస్తమైన దుర్నీతి నుండి విమోచించడానికి, సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం చేసుకోవడానికి, నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన ఎదుట నిలబెట్టడానికి యేసు క్రీస్తు ప్రభు ఆయన కృప చూపించి తన్ను తాను అర్పించుకొనెను అనే సంగతిని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 కూడా దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు. దేవుని కృప ఎంతమంది కోసం మరణించింది? ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు. దూతల కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున యేసు క్రీస్తు ప్రభు కృప చూపించి మనుషుడిగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు, మరణాన్ని పొందాడు, మరణాన్ని రుచి చూచాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2:8 మనకు తెలుసు. యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్రత వల్ల మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను. దేవుని కృప ఎంత మితిలేని కృపను మనం చూస్తా ఉన్నాం. దేవుని న్యాయం కూడా అంతే మితిలేనిదే. యెషయా గ్రంథం మనకు తెలుసు. అన్యాయపు తీర్పు నొందిన వారే అతడు కొనిపోబడెను. ఆ తరం వారిలో ఆలోచించిన వారు ఎవరు లేరు. యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు నందాడు. అన్నా ఎదుట, కయప ఎదుట, సన్వేద్రీను సభ ఎదుట, హేరోదు ఎదుట, పిలాతు ఎదుట అన్యాయపు తీర్పులు పొందాడు. ప్రభుత్వ చట్టపరమైన తీర్పులు, మతపరమైన తీర్పులు, అర్ధరాత్రి వేళ అన్యాయపు తీర్పు నుండి ఆయన కొనిపోబడ్డాడు. ఎవరి కోసం? మన కోసమే. అది దేవుని కృపగా మనం చూస్తా ఉన్నాం. ఈ కోసం, నా కోసం, మనందరి కోసం, మన కుటుంబాల కోసం, వ్యక్తిగతంగా మన కోసం దేవుని కృప కల్వరి శిలువలో మరణించింది. తనలో ముళ్ళ కిరీటం దేవుడు మనల్ని కృప చూపించే మనకు బదులుగా మన స్థానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. మన పట్ల ఆయన కృప అది మితిలేనిది. ఆకాశమంత ఎత్తైన కృపనుంది. ఆయన కృప నిరంతరములుగానుంది. పర్వతములు తొలగినను, మెట్టలు తొత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనుంది. అభయమిచ్చే కృప, అమూల్యమైన కృప. ఆయన కృప ఎంత వివరించినా తక్కువే. అయితే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంది 20-21 వచనాల్లో, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుని కృప చూడండి. ఆ చివరి భాగంలో ఉంది,
పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపానికి మించి దేవుని కృప ఉంది. అందుకే నీతివంతుల మీద అనీతివంతులను దేవుడు వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. దేవుడు ఎంత కృపగలవాడు. పాపములో ఉన్నా, దోషములో ఉన్నా, రహస్యమైన పాపములో ఉన్నా, చెడిపోయిన వాడిగా ఉన్నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టడం లేదు. అపరిమితముగా కృప ఉంది కాబట్టి నువ్వు లయము కాలేదు. ఒక మాట ఉంది 33వ కీర్తన 5వ చరణంలో, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. వాస్తవమే, పాపానికి మించి దేవుని కృప ఉంది. లోకమంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నది. ప్రాణం పెట్టిన దేవుడు, కృపగల దేవుడు. ఆయన ఎవరినైనా అంగీకరిస్తారా అని దేవుడు కృప చూపిస్తూ సారికి మనల్లో ఆయన కృప వెంబడి కృపను మనకు కుమరిస్తూనే ఉన్నాడు. మనం అనీతివంతులమైనప్పటికీ, దేవుని నమ్ముకోక దూరంగా ఉన్నప్పటికీ, దేవుని దూషిస్తున్నప్పటికీ, హంతకులుగా ఉన్నప్పటికీ, దూషకులుగా ఉన్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని కృప అపరిమితముగా ఉంది కాబట్టి మనము లయము కాలేదు. అలాగైతే ప్రియులారా, ఉదయకాలంలో రోమిలు రాసిన పత్రిక 3:24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూసారా, దేవుని కృప. నమ్మువారికి ఆయన కృప చేతనే దేవుడు రక్షణ, అది దేవుని కృప. నీతిమంతులుగా తీర్చాడే, అది దేవుని న్యాయం. దేవుని కృప, దేవుని న్యాయం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ అనేది దేవుని కృప. కానీ నీతిమంతులుగా తీర్చబడ్డామే, అది దేవుని యొక్క న్యాయం. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఉదయకాలములో ఇంకా ఎవరైనా దేవుని నమ్ముకోక, దేవుని వరాన్ని పొందక, నిత్య జీవాన్ని పొందక, దేవుని కృపకు ఆప్తులు కాక, రక్షింపబడక, నీతివంతులుగా దేవుని చేత తీర్చబడక, ఇంకా పాపములో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ప్రభునామమున మనవి చేస్తా ఉన్నాం. దేవుడు ఎలాంటి పాపినైనా, ఎంత ఘోరములో ఉన్నా, ఎంత దుష్కార్యములో ఉన్నా, ఆయన కృపగల దేవుడు. అయోగ్యులకు యోగ్యతనిచ్చేదే దేవుని కృప. కాబట్టి ఆయన చేతులు చాచి పిలుచుతుండగా ఆయన కృపకు ఆప్తులు కావాలని ప్రభునామమున మనవి చేస్తా ఉన్నాం. నిజంగా మెర్సీ పట్ల దేవుడి న్యాయం. ఆమె చదువుకోవడం, ఆమె అంతవరకు దేవుడు కృప చూపించాడు. కోచింగ్ లో గాని, ఎక్కడైనా గాని అన్ని విషయాల్లో కృప చూపించాడు. దేవుని న్యాయం ఏంటంటే MBBS సీటును ఇవ్వడం దేవుని న్యాయం. అలాగే వాళ్ళిద్దరు పిల్లలు మేరీ అయితేనేమి, తేజాకైతేనేమి, దేవుని కృపకు వాళ్ళు ఆప్తులై దేవుని న్యాయమైన ప్రతిఫలాన్ని రాబోయే దినాల్లో పొందాలని ప్రభునామమున మనవి చేస్తా ఉన్నాం. మెట్టుకు ప్రియులారా, ఏది ఏమైనా కానీ మన కుటుంబంలో ఎన్నో మేలులు జరుగుతున్నాయి. అన్ని కూడా దేవుని కృపనే. పౌలన్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, అయినా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో అదంతా కూడా దేవుని కృపనే. ఈరోజు మెర్సీకి సీట్ వచ్చిందంటే అది దేవుని కృపనే. త్యాగరాజు ఇంత పెద్ద గృహం కట్టిస్తున్నాడు అని అంటే అది దేవుని కృపనే. పిల్లలు చదివించుకుంటున్నాడు అని అంటే అది దేవుని కృపనే. నా ప్రియ సోదరులారా, ఏది ఏమైనా కానీ దేవుని కృపనే. దేవుని కృప లేనిదే ఇంత గృహం కట్టించే వాళ్ళు కాదు, పిల్లలను చదివించుకునే వాళ్ళు కాదు. దేవుని కృపనే వాళ్లకు ముందుకు తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వెంటనే ఏది ఏమైనా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే ఉన్నాను. మనం చెప్పగలమా మా కుటుంబం ఏమైనా కానీ అది దేవుని కృప వల్లే అయిందనని? దేవుని కృప పొందిన కుటుంబం, దేవుని న్యాయం పొందిన కుటుంబం దేవుణ్ణి కీర్తిస్తుంది. ఇదే కాలంలో త్యాగరాజు కుటుంబంలో కూడా మనం అదే చూస్తా ఉన్నాం.
దేవుణ్ణి వాళ్ళు కీర్తిస్తా ఉన్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు, దేవుని ఎదుట సాగిలపడతా ఉన్నారు, దేవునికి మొక్కుబడులు చెల్లిస్తా ఉన్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. కారణం వారి కుటుంబం పట్ల చేసిన కృప. అలాగైతే ప్రియులారా, ఈ కీర్తనలోనే కొన్ని సంగతులు నేను అలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని కృప పొందిన కుటుంబం, దేవుడు న్యాయం పొందిన కుటుంబం, ఆ భక్తి గల కుటుంబం ఎలా ఉంటుంది అని అంటే చూడండి, 101వ కీర్తన మొదటి చరణం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. పాడే కుటుంబం. మన కుటుంబాల్లో పాటలున్నాయా లేకపోతే తిట్లున్నాయా? చాలాసార్లు కొట్లాటలు ఉంటాయి కుటుంబాల్లో. అది భక్తి గల కుటుంబం కాదు సుమా. మన కుటుంబంలో బూతు మాటలు వస్తూ ఉంటాయి, మన కుటుంబంలో సినిమా పాటలు వస్తూ ఉంటాయి. అది భక్తి గల కుటుంబం కాదు. దేవుడి మితిలేని కృప పొందిన మనము దేవుని ద్వారా న్యాయం పొంది ఉచితముగా నీతివంతులుగా తీర్చబడ్డామే, దేవుని వరము పొందామే. అయితే మనం ఎలా ఉన్నాం? మన కుటుంబంలో పాటలు ఉన్నాయా? ఆ భక్తి గల కుటుంబంలో పాటలు పాడుతా ఉన్నారు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో సంతోషము కలిగిన కీర్తనలు పాడవలెను. సంతోషం లేదేనా? దుఃఖంలో పాడొద్దా? దుఃఖంలో కూడా పాడాలి, ఇబ్బందుల్లో పాడొద్దా? పాడాలి. భయం కలిగినప్పుడు పాడండి. ఎంత ధైర్యాన్ని ఇస్తారో దేవుని పాటలు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 24-25 వచనాల్లో మనం గమనించవచ్చు, కానీ నేను అలా చెప్తా ఉన్నాను. పౌలు శీలకు కాళ్లకు బొండాలు వేసి బిగించారు. అయితే పౌలు శీలలు ఏం చేస్తా ఉన్నారు? 25వ వచనంలో, మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు పాడుతా ఉన్నారు. బొండాలు బిగించారు, బేడీలేశారు, బేడీలు బిగించారు, బేడీలు ఒత్తుకుంటున్నాయి. చెరసాల్లో ఉన్నారు, అంధకారములో ఉన్నారు, దిక్కుచోచని పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్నది ఏంది? కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు జరిగింది ఏంది? భూకంపము కలిగెను. పాటలు పాడితే భూకంపము కలిగింది, పాటలు పాడితే చెరసాల పునాదులు అదిరేను, పాటలు పాడితే చెరసాలపు తలుపులు తెరవబడెను, పాటలు పాడితే బంధకములు ఊడిపడెను. పాటల్లో ఎంత మహాత్యం ఉంది. అందుకే అది భక్తి గల కుటుంబం. దేవుని సంచారముల కుటుంబంలో ఉండాలి అనంటే పాటలు ఖచ్చితంగా దేవుని గురించిన సునాద కీర్తనలు వినిపిస్తూ ఉండాలి. ఉన్నాయా మన కుటుంబాల్లో పాటలు? అందుకే ఇది భక్తి గల కుటుంబం, అందుకే ఇది దేవుని కృప పొందిన కుటుంబం, అందుకే ఇది దేవుని వల్ల న్యాయం పొందిన కుటుంబం. తర్వాత రెండో దానికి వద్దాం. 101వ కీర్తన 2వ చరణంలో మనం గమనిస్తే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. ఈ కుటుంబం ఎలాంటిది? ప్రవర్తన గల కుటుంబం. ఇక్కడ మనం చదువుతా ఉన్నాం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. ఇంత ప్రవర్తన ఉంది. చాలా కుటుంబాల్లో చదువును బట్టి ప్రవర్తన ఉండదు. చాలా కుటుంబాల్లో ధనాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. చాలా కుటుంబాల్లో వారి హోదాను బట్టి వారి ప్రవర్తన మారిపోతుంది. కానీ ఈ కుటుంబం ఒక మంచి ప్రవర్తన గల కుటుంబం. ప్రియ సోదరులారా, దావీదు అంటాడు కదా, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. అసలు మనము కూడా చాలా సార్లు ఎంత హంబుల్ ఉండాలి, ఎంత ఎదిగే కొద్ది ఎంత ఒదిగి ఉండాలి. ఈ కుటుంబం ప్రవర్తన గల కుటుంబం. నేనంటాను, ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రవర్తన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఒక్క కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇటలీ పటాలమైనబడిన పటాలంలో
శతాధిపతి అయిన కొర్నేలి కుటుంబం ఆ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఆ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వాక్యం వినిపించడానికి కొర్నేలి ఏం చేశాడు? 24 వచనంలో బంధువులను పిలిపించాడు, ముఖ్య స్నేహితులను పిలిపించాడు. 27వ వచనంలో అనేకులు కూడి ఉండుట, చాలా మందిని పిలిపించాడు. దేనికోసం? వాక్యాన్ని వినిపించడానికి. తర్వాత 10వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే 10:25లో పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఎంత మంచి ప్రవర్తన! నేను శతాధిపతి కదా, ఒక పటాలానికి నాకు అందరు సెల్యూట్ కొడతారు కదా, నాకు మంచి హోదా ఉంది కదా, నేనెందుకు బంధువులను పిలిపించాలి, నేనెందుకు నా స్నేహితులను పిలిపించాలి, అనేక మంది నేను ఎందుకు సమకూర్చాలి అనుకోలేదు. సమకూర్చిన తర్వాత నేను ఇంతమందిని సమకూర్చున్నాను కాలు మీద కాలేసుకొని కూర్చోలేదు. పేతురు రాగానే, సేవకుడు రాగానే అతను చేసిన ఆ యొక్క పని ఏంటంటే కొర్నేలి అతన్ని ఎదుర్కొని, చూసారా, ఎదుర్కొన్నాడు, ఆహ్వానించాడు. ఎంత మంచి ప్రవర్తన! శతాధిపతి యొక్క ప్రవర్తన. అతని పాదముల మీద పడి, ఎంత మంచి ప్రవర్తన! శతాధిపతి ప్రవర్తన. నమస్కారము చేశాను. నా ప్రియ సోదరులారా, చాలా సార్లు మన ప్రవర్తన జీవితం ఎలా ఉంది? మన కుటుంబంలో మనము ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన ప్రవర్తనను బట్టే మన పిల్లలు ప్రవర్తిస్తారు. 100% కరెక్ట్ అది. మనమే సరిగా లేకపోతే మన పిల్లలు సరిగా ఉండరు. పునాదులే పాడైపోతే పతనాన్ని ఎవరు కట్టించగలరు? అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రకటించి నేను భ్రష్టుని కాకుండా మొదట నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నలగొట్టుకుని బోధించాడు. మన ప్రవర్తన జీవితాన్ని మనం కాపాడుకుంటే మన పిల్లలు మనల్ని అనుసరిస్తారు. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే కుటుంబంలోనైనా సంఘములోనైనా దేవుడు కోరుకునేది ప్రవర్తన. కూర్చోండమ్మా. కుటుంబంలోనైనా సంఘములోనైనా వ్యక్తిగతంగా అయినా ఒక భక్తిపరుడుగా కానీ, భక్తిగల కుటుంబముగా కానీ, దేవుని కృప పొందుకున్న కుటుంబముగా ఉండాలి అంటే ప్రవర్తన చాలా ముఖ్యం. అందుకని 1 తిమోతి పత్రిక 3:15లో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. ప్రవర్తన సరిగా లేకపోతే జీవము గల దేవుని సంఘం కాదది. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్తన వ్యక్తిగతంగా మన ప్రవర్తన ఎలా ఉంది, కుటుంబముగా మన ప్రవర్తన ఎలా ఉంది, సంఘముగా మన ప్రవర్తన ఎలా ఉంది. ప్రవర్తన చాలా సార్లు దుష్టులు మరణము చేత నాకేమైనాను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. యేసుకేలు గ్రంథంలో ఉంది. ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతే, మన ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. అది భక్తిగల కుటుంబం. ప్రవర్తన సరిగా లేకుండా చాలా మంది భక్తులు ఉన్నారు. ప్రవర్తన సరిగా లేకుండా చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుని కృపను పొందాలి, దేవుని న్యాయమును పొందాలి అనంటే, భక్తిగల కుటుంబముగా ఉండాలి అనంటే ఖచ్చితంగా ప్రవర్తన గల కుటుంబముగా ఉండాలి. నేను చాలా సార్లు త్యాగరాజన్న కుటుంబానికి వచ్చినప్పుడు ఆయన కూడా చాలా సంస్కారవంతంగా, మర్యాద పూర్వకంగా నన్ను ఆహ్వానించడం, నేను భోజనం చేసేదాకా కూడా నా పక్కన ఉండడం, నా ప్లేట్ తీయడం, ఇవన్నీ కూడా నేను గమనించాను. మరి నేనేం సేవకుని కాదు.
నేను ఒక ఉద్యోగినే, కానీ నా పట్ల ఆయనకున్న దృక్పథం, ఆయన ఇచ్చే గౌరవం, ఆయన ప్రవర్తన తీరు, అది వాళ్ళ పిల్లలకు వస్తుంది. మా పిల్లలు కూడా కాలేజీకి పోయి వచ్చేటప్పుడు ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు ఆపితే, అంకుల్ మా డాడీ కూడా హెడ్ కానిస్టేబులే, మా డాడీ పేరు ఎలిషా అంకుల్ అని అంటే, అరే మీ డాడీ ఎలిషానా? అరే మీ డాడీ 5 పైసలు తినడురా, మీ డాడీకి ఏం అలవాటు లేవురా, 30 ఏళ్ళ సర్వీసులు ఎక్కడ మేము గమనించలేదు మా బ్యాచ్ వాళ్ళు అనుకున్నప్పుడు, బాగా చదువుకున్నప్పుడు నా భయం కంటే వాళ్ళు చెప్పిన భయం ఎక్కువ ఉంటుంది. మా డాడీ అంత పర్ఫెక్టా అని వానికి అర్థమవుతుంది అక్కడే. అందుకనే తన ప్రవర్తన జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో పిల్లలకు భయం ఏర్పడుతుంది. మనమే సరిగా లేనప్పుడు ప్రవర్తన జీవితంలో మన పిల్లలు ఎలా ఉంటారు? మన కుటుంబమే సరిగా లేనప్పుడు సంఘంలో ఏం ప్రవర్తన ఉంటుంది? ప్రవర్తన లేకుండా వ్యాపారం చేస్తూ ఉంటే దేవుడు కొరడా చేశాడు. వ్యాపారం తిల్లుగా చేయొద్దండి అని అన్నాడు. ఇది దేవుని మందిరము అని అన్నాడు. ఇది జీవమున్న మందిరము అని అన్నాడు. నా ప్రియ సోదరులారా, మనలో జీవం ఉండాలన్నా, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలన్నా, మన ప్రవర్తనను దిద్దుకొని దేవుని వలె మనం బతకాలని ప్రభునామమున మనం చేస్తా ఉన్నాం. భక్తి గల కుటుంబంలో, దేవుని కృపను న్యాయం పొందిన కుటుంబంలో, మొదటిగా పాటలు ఉన్న కుటుంబం అది, రెండవది ప్రవర్తన గల కుటుంబం, మూడవది నేను జ్ఞాపకం చేస్తాను 101వ కీర్తన 2వ చరణం నుంచి చూడండి, 2వ చరణం నుంచి 4వ చరణం వరకు. నిర్దోషమైన మార్గమున వివేకంతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగు వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను, మూర్ఖ చిత్తుడు నా ఎదుట నుండి తొలగిపోవలను, దౌష్ట్యము నేను అనుసరింపను. ఇక్కడ మాటలు మనం గమనించినట్లయితే, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా హృదయం యథార్థంగా ఉంటది. తర్వాత అన్నాడు, దుష్కార్యమును ఉంచుకొనను, నా హృదయములో ఎలాంటి దుష్కార్యము ఉండదు. తర్వాత ఆ యొక్క భక్తి మార్గము తొలగు వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను, దౌష్ట్యము నేను అనుసరింపను, అంటనీయను కదా, ఏ దుష్కార్యము ఉంచుకొనను, హృదయం నా ఇంటి యథార్థ హృదయంతో నడుచుకుందును అని ఈ అన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమర్థమవుతుంది? ఈ కుటుంబంలో పరిశుద్ధత ఉన్న కుటుంబం, పవిత్రత ఉన్న కుటుంబం. నిజంగా ఇలాంటి పరిశుద్ధత గల ఇండ్లు చాలా తక్కువ. ఇక్కడ అంటా ఉన్నాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, నా గుండెల నుండే కూడా దౌష్ట్యం అనేదే ఉండదు. నా గుండెల నిండే నీవే ప్రభువా, నా గుండెల నిండా నీవే, నా నిలువెల్లా నీవే, నా ప్రతిరూపము నీవే. నిజంగా దేవుని పరిశుద్ధత గల కుటుంబముగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అని పేతురు రాసిన పత్రికలో ఉంది. అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులన్నట్టుగా దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పిల్లరా, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచాడు. చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి మనల్ని పిలిచింది. అంధకార సంబంధమైన క్రియల నుండి మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండడానికి. ఉన్నామా పరిశుద్ధులుగా? పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడని ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ప్రభువును చూడాలి అనంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేని కుటుంబాలు ఎన్నో పతనానికి వెళ్తా ఉన్నాయి. పరిశుద్ధత లేని కుటుంబాలు ఎన్నో నష్టపోతా ఉన్నాయి. పరిశుద్ధత లేని కుటుంబాలకు దేవుని కృప ఉండదు. పరిశుద్ధత లేని కుటుంబాలలో దేవుని న్యాయం జరగడం లేదు.
దేవుడు మేలులు జరగడం లేదు. మన కుటుంబంలో పరిశుద్ధత ఉందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? లోకమునకు తీర్పు తీరుస్తారు పరిశుద్ధులు. ఇంత ప్రివిలేజ్, ఇంతటి వాగ్దానం, ఇంతటి వాక్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఎంత పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నామా మన పరిశుద్ధతను? అపవిత్రత ఏమన్నా లోపించిందా? దౌష్ట్యం ఏమన్నా అంటుకుందా? మన కుటుంబం పరిశుద్ధమైనదిగా ఉండాలి. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ కుటుంబంలో పాటలు ఉన్న కుటుంబం, అలాగే ప్రవర్తన గల కుటుంబం, పరిశుద్ధత గల కుటుంబం. మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 101వ కీర్తన 5వ చరణం చూడండి. 5వ చరణం, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించను. తన పొరుగు వారిని, ఎవరైతే ఈ కుటుంబం అంటే ఇరుగు పొరుగు ఉంటది, అవునా కాదా? నా ఈ పొరుగు వారిని, నా పక్కింటి వాళ్ళు ఎవరైనా దూషిస్తే నేను వాళ్ళను సంహరిస్తాను. అంటే పక్కింటి వాళ్ళంటే ఎంత ప్రేమలో చూడండి. ఇది ప్రేమ గల కుటుంబం. పక్కింటి వాళ్ళంటే నన్ను అన్నట్టే, వాళ్ళనేమన్నా దూషిస్తే నన్ను దూషించినట్టే, వాళ్ళనేమన్నా కొట్టడానికి పోతే నన్ను కొట్టడానికి వచ్చినట్టే. నిజంగా ఎంత మంచి కుటుంబమో మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనకు తెలుసు, 33, 35 నుంచి 40 వచనాల్లో మనం గమనిస్తే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలంతోను దేవుణ్ణి ప్రేమించాలి అని అన్నాడు. అదే మొదటి ఆజ్ఞ అంటూ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, అది కూడా ఆజ్ఞ వంటిది అని అన్నాడు. చూసారా? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి. నీ సహోదరుని ఎలా ప్రేమించాలి. నీ సహోదరికి విరోధముగా ఏమైనా ఉంటే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడి వచ్చి మళ్ళీ తర్వాత పనులు అర్పించాలన్నాడు, అర్పణ అర్పించాలన్నాడు. నేను ప్రాణం పెట్టాను పరిమళ వాసనగా ఉండడానికి, మీరు కూడా ఒకరినొకరు ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని అన్నాడు. నా ప్రియ సోదరులారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రేమ మనం ఎలా ప్రేమిస్తున్నాం? ఆయన ప్రేమించినట్టే మన పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున మేకలున్నాయి, ఎడమ వైపున మేకలున్నాయి. కుడివైపున ఉన్నాయి, ఎడమ వైపున ఉన్నాయి. కుడివైపున ఉన్న వాళ్ళేమో దేవుడు ఏమన్నాడు? ఆశీర్వదింపబడిన వాళ్ళు అని అన్నాడు. నువ్వు రాజ్యాన్ని స్వతంత్రించుకో అని అన్నాడు. వాళ్ళ నీతిమంతులు అని అన్నాడు. వాళ్ళు నిత్య జీవమునకు అర్హులు అని అన్నాడు. ఎందుకోసం? కుడి చేతున్న వాళ్ళు ఏం చేశారు? ఆకలి కొంటే భోజనం పెట్టారు, దప్పికొంటే దాహం ఇచ్చారు, పరదేశి అంటే చేర్చుకున్నారు, దిగంబరి అంటే బట్టలు ఇచ్చారు, రోగి ఉంటే చూడవచ్చారు, సరసాల్లో ఉంటే నా యొద్దకు వచ్చింది. అరే నేను ఎప్పుడు వచ్చాను? ఏమి కథ అంటే, ఈ నా సహోదరులలో మీరు చేశారు కాబట్టి నాకు చేసిన వాళ్ళు, అల్పులైన వారిలో వీళ్ళకి చేసినందుకు నాకు చేశారు అని అన్నాడు. అందుకే వారిని ఆశీర్వదింపబడిన వారు అని అన్నాడు. పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? పొరుగు వారిని ప్రేమించగా ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నాం. పొరుగు వారిని ప్రేమించగా మీరు నాకు అన్నం పెట్టలేదు అని అన్నాడు. ఎడం పక్కన ఉన్న వారితోటి, అయ్యా ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇదిగో ఈ అల్పులైన ఒకరికి నాకు చేయలేదు కాబట్టి నిత్యాగ్నిలోనికి వెళ్ళండి, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి అని అన్నాడు. పొరుగు వారిని ప్రేమించకపోతే ఇంత నష్టం ఉందా? పొరుగు వారిని ప్రేమించకపోతే దేవుని యొక్క నిత్య జీవాన్ని కోల్పోతామా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతామా? కాబట్టి పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ప్రేమ గల కుటుంబం అనే సంగతిని మనం చూస్తా ఉన్నాం. తర్వాత చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుని
మనం ముగించుకుందాం. 101వ కీర్తన 5 నుంచి 8 చరణాలు నేను చదువుతాను, గమనించండి. 5 నుంచి 8 చరణాలు. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. కదా, మొదటిగా మనం గమనించినట్లయితే దూషించిన వారినేమో సంహరిస్తానన్నాడు. ఈ గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను అని అన్నాడు. తర్వాత 7వ వచనం చూడండి, అక్కడే 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. మోసం చేసేవాడికి నా ఇంట లేనే స్థానం. తర్వాత అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలవాడు. 8వ చరణంలో యెహోవా పట్టణం నుండి పాపము చేయు వారందరిని నిర్మూలం చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సంహరించను. భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సంహరించాను. దూషించే వారిని సంహరిస్తాను, భక్తిహీనులను సంహరిస్తాను. అహంకారం గల వారిని, గర్వించే వారిని నేను సహింపను. మోసం చేయవాడు నా ఇంట ఉండకూడదు. అబద్ధం ఆడేవాడు కూడా ఎవడు నిలవడు. ఎంత పౌరుషం గల కుటుంబం ఇది. మనం ఊరికేనా అనుకుంటాం ఇది భక్తి గల కుటుంబము, దేవుని కృప పొందిన కుటుంబము, న్యాయం పొందిన కుటుంబం అని. కానీ దేవుడంటే పౌరుషం. దేవుని పట్ల ఎంత పౌరుషం ఉందో మనం చూస్తా ఉన్నాం. చివరి మాట మనం గమనిస్తే భక్తిహీనులందరినీ ప్రతి హృదయంలో నేను సంహరించాను. అంటే కత్తి తీసుకొని పోయి అందరిని చంపుతుంటారా? కాదు సుమా. గలతీయులు రాసిన పత్రికలో ఉంది, నాకు లోకానికి నేను ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను, సంహరించబడ్డాను. భక్తిహీనులను సంహరించడం అంటే భక్తిహీనమైన ఆలోచనలకుండా వెళ్ళిపోకుండా ఉండడమే. నేను ఉదయం లేచిన కానించి తిరిగి రాత్రి పండుకునే వరకు అహంకారం వారు కానీ, గర్వించే వాళ్ళు కానీ, మోసం చేసే వాళ్ళు కానీ, అబద్ధికులు కానీ, దూషించే వారు కానీ, ఎవరు కనబడ్డా కానీ వాళ్ళకు నా ముఖమే చేయకూడదు. నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి. నా పిల్లలతో, నా ప్రభువుతో నేను సహవాసం చేయాలి. ఇదే భక్తి గల కుటుంబం అంటే. నా ప్రియ సోదరులారా, దేవుడు అంటే పౌరుషం ఉందా? అందరితో మిళితమైపోయి, లోకంలో మిళితమైపోయి, మన కుటుంబం కూడా ఆ కుటుంబాలతో కలిసిపోయి, ప్రత్యేకత లేకుండా, క్రీస్తు కేంద్రిత కుటుంబం కాకుండా, భక్తి గల కుటుంబం కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఆలోచన చేయబద్ధమై ఉన్నాం. ఒక్కొక్కలంగా వ్యక్తిగతంగా మనం కూడా పాటలు పాడే కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. ప్రవర్తన గల కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. పరిశుద్ధత ఉన్న కుటుంబాలుగా మన కుటుంబం ఉండాలి. ప్రేమ గల కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. పౌరుష గల కుటుంబముగా మన కుటుంబముగా ఉండాలి. అంటే మనము దేవుడు మన కోసం అప్పగించుకున్నాడు. మనం దేవుని కోసం అప్పగించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరంలో అర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మనం బతిమలాడుకొచ్చున్నాను పౌలు అన్నట్లుగా ఇదే కాలంలో మన కుటుంబాలుగా దేవునికి అప్పగించు, వ్యక్తిగతంగా దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే దేవుని కోసం పౌరుషంగా, దేవుని కోసం ఈ అన్ని సుగుణాలు కలిగి మనం బ్రతుకుతామో, 37వ కీర్తన 28వ వచనంలో, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు. భక్తులను విడువడు, భక్తి గల కుటుంబాలను విడువడు. కృప చూపిస్తాడు. అది ఎలాంటి కృప అంటే, యోహాను సువార్త 1:16లో, ఆయన పరిపూర్ణతలో మనమందరము కృప వెంబడి కృపను అందుతా ఉంటాం. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. భక్తి గల కుటుంబాలకే దేవుని కృప వెంబడి కృపను అనుగ్రహిస్తా ఉంటాడు. నా ప్రియ సోదరులారా, ఇలా దేవుని నమ్ముకోక దూరంగా ఉండి దేవుని కృపకు ఆప్తులు కాకుంటే, దేవుని కృపకు ఆప్తులు కావాలి. దేవుని నమ్ముకోవాలి. భక్తిహీనుల కోసమని బైబిల్లో ఉంది. శత్రువులమైన మన కోసమని బైబిల్లో ఉంది. బలహీనులము, భక్తిహీనులము, శత్రువులము, దేవునికి దూరస్తులము, సమాధాన స్థితి లేని వారం. యేసు క్రీస్తు ప్రభు మన కోసం ఆయన కృప చూపించి మరణించినప్పుడు
ఇంకా కృపకు దూరం అయితే ఎలా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని నమ్ముకోకపోతే మన ఇంటిలోనికి దేవుడు రావాలి. ఉదయమనే తలుపు వద్ద నిల్చుని తడతా ఉన్నాడు. మనమే ఆయన ఇల్లు అని బైబిల్లో ఉంది, మనమే ఆయన గృహం అని బైబిల్లో ఉంది. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయముగా బైబిల్లో ఉంది. ఎవరైనా మీ ఆలయపు తలుపులు తెరిస్తే దేవుడు వచ్చి మీతో భోజనం చేస్తాడు, మీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, మీ హృదయాన్ని నిమ్మలపరుస్తాడు, నీ హృదయాన్ని తేటపరుస్తాడు. దేవుడి పరిశుద్ధమైన రక్తముతో కడిగి హిమము కంటే తెల్లగా చేస్తాడు. మన ఇంటిని ఆయనకి ఇస్తున్నామా? మన ఇంటిని అంటే మనమే ఆయన ఇల్లు. మన ఇంటిలోకి ప్రభును ఆహ్వానించామా? మన కుటుంబము ప్రభును ఆహ్వానించిందా? ఒకవేళ ప్రభువును పొందిన కుటుంబం అయితే, భక్తిగల కుటుంబం అయితే, యేసుక్రీస్తు ప్రభువును కృప పొందిన కుటుంబం అయితే, ఆ కుటుంబంలో ఏముంటాయి? పాటలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఏముంటది? ప్రవర్తన ఉంటది. ఆ కుటుంబంలో ఏముంటది? పరిశుద్ధత ఉంటది. ఆ కుటుంబంలో ఏముంటది? ప్రేమ ఉంటది. ఆ కుటుంబంలో ఏముంటది? పౌరుషం ఉంటది. అలాంటి భక్తిగల కుటుంబానికి దేవుడు కృప చూపిస్తాడు. కృపనే కాదు, కృప వెంబటి కృపను, మేలు వెంబటి మేలులను. త్యాగరాజు కుటుంబానికే కాదు, మన కుటుంబాలకు కూడా ఇలాంటి కుటుంబంగా ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పొంది మనం అందరం వెళ్ళడానికి, అలాగే త్యాగరాజు కుటుంబాన్ని దేవుడు కృప చేత ఆశీర్వదించిన